మోడీతో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది, అప్రకటిత ఎమర్జెన్సీ విధించారంటూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫోటో పట్టుకుని తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. దానికి కౌంటర్గా అసలు ప్రతిపక్షాల వల్లనే రాజ్యాంగానికి ప్రమాదము అని ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని మోడీ గుర్తు చేశారు. నిజంగా మోడీ వల్ల రాజ్యాంగానికి ప్రమాదమా? రాజ్యాంగానికి నిజంగానే గత 10 ఏళ్ల మోడీ పాలనలో ఏ రకమైన ప్రమాదం వచ్చింది? ఈ మోడీ చేసిన చర్యలు, తీసుకున్న విధానాలు గతంలో లేవా అంటే గతంలో కూడా ఈ ధోరణులు ఉన్నాయి. లేవని ఎవరు అనడం లేదు. అవి ఉన్నాయి కనుకనే మోడీ కోటేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించే పనులు చాలా చేసింది కనుకనే ప్రజలు ఆ పార్టీని కూడా భ్రష్టు పట్టించారు. ఆ దశలో మోడీ అధికారంలోకి వచ్చారు. మోడీ కూడా మళ్ళీ రాజ్యాంగానికి ఎసరు పెట్టే పనులు చేశాడు. దాంతో ప్రజలు మోడీకి కూడా షాక్ ఇచ్చారు. కోర్స్ ఇప్పుడు ఇండియా కూటమి నేతలు రాజ్యాంగానికి ప్రమాదం అని ఇప్పుడు వీరు చెప్తున్నారు. ఏంటి మరి మోడీ 10 ఏళ్ల పాలనలో జరిగింది? రాజ్యాంగ పీఠిక మీరు చదవండి. ఆ రాజ్యాంగ పీఠికలో ఉన్న అంశాలు, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. అది ఒక రకంగా రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్, మౌలిక స్వరూపం ఏంటి అనేది మీకు ప్రియాంబుల్లో కనబడుతుంది. ఆ మౌలిక స్వభావం అంటే బేసిక్ స్ట్రక్చర్లో ఉన్న దానికి ప్రమాదం ఏర్పడిందా? మొదటిది, భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ కావచ్చు, కానీ ఇదొక ఫెడరల్ రాజ్యాంగం. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అనటానికి ఏ కారణం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది. ఇతర దేశాలలో లాగా భారతదేశంలో రాష్ట్రాలు ముందస్తుగా ఒక ఒప్పందము చేసుకొని దేశంగా ఏర్పడలేదు కనుక ఇట్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటాము అని చెప్పారు. సో అందువల్ల ఎందుకంటే ఒక ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్కు ఒక బిఫోర్ అండర్స్టాండింగ్ లేదు. దేశంలో ఉన్న పాలనా కన్వీనియన్స్ కొరకు రాష్ట్రాలుగా విడగొట్టుకున్నాం. అందువల్ల ప్రియర్ అగ్రిమెంట్తో దేశంగా ఫామ్ కాలే. భారతదేశం యొక్క ప్రత్యేకతది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అయినా కూడా ఇది ఫెడరల్ రాజ్యాంగంగానే మన రాజ్యాంగం భావించింది. ఫెడరలిజం, సమాఖ్య స్ఫూర్తి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో కూడా తీర్పు చెప్పింది. అందువల్ల చాలా స్పష్టంగా ఇది ఫెడరల్ రాజ్యాంగం. అంబేద్కర్ అయితే ఇంకా స్పష్టంగా చెప్పాడు, అత్యవసర పరిస్థితుల్లో ఇది యూనిటరీ కాన్స్టిట్యూషన్గా ఉంటుంది, కానీ సాధారణ పరిస్థితుల్లో ఇది ఫెడరల్ కాన్స్టిట్యూషన్ లాగానే ఉంటుంది అని అంబేద్కర్ పేర్కొన్నారు. కానీ మీరు గమనించండి, ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది? మీరు రాష్ట్రాలకు ఆర్థిక వనరులపై దాడి జరిగింది. సో జిఎస్టీ రాకతో రాష్ట్రాలకు పన్నులు వేసే అధికారమే కోల్పోయింది. మరోవైపు రాష్ట్రాలతో పంచుకోవాల్సిన పన్నులు కేంద్ర ప్రభుత్వం పెంచకుండా సెస్సులు పెంచడం మొదలుపెట్టింది. సెస్సులు రాష్ట్రాలతో పంచుకునే పన్నులు కావు, నాన్ షేరబుల్. అవి షేరబుల్ ఉంటాయి, నాన్ షేరబుల్ ఉంటాయి. ఎక్సైజ్ డ్యూటీ షేరబుల్, సెస్ నాన్ షేరబుల్. అందుకే కేంద్రం మీకు పెట్రోలియం ఉత్పత్తులపైన పన్నులు ఒక క్లాసిక్ కేస్ స్టడీ పెంచుకుంటూ పోయింది. దీన్ని సెస్సులు పెంచుతూ వచ్చింది. అంటే రాష్ట్రాలతో షేరబుల్ కానివి పెంచుతూ వచ్చింది. ఇది సమాఖ్య స్ఫూర్తికి ఎంత విరుద్ధమో చూడండి. అలాగే రాష్ట్రాలు, కేంద్రము మన రాజ్యాంగం ప్రకారం 2 ఏకకాలంలో ఎగ్జిస్ట్ అవుతాయి. అందువల్ల రాష్ట్రాలు, కేంద్రము ఒకే పార్టీ పాలించాలి అనే దానికి మన రాజ్యాంగం మ్యాండేట్ చేయలే. ఒకే పార్టీ ఉండవచ్చు, భిన్నమైన పార్టీలు కూడా ఉండవచ్చు. కానీ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం, అంటే మా పార్టీ వారు రాష్ట్రంలో ఉంటేనే మేము సహకరిస్తాం అనేది డబుల్ ఇంజన్ సర్కార్ కాన్సెప్ట్. ఇది ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. ఇక ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైనది గవర్నర్లతో రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ముప్పు చెప్పులు పెట్టడం. అది మీరు కేరళ, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్, మహారాష్ట్ర ఇలా దేశమంతటా ఇదే పరిస్థితి చూసాం. అందువల్ల చాలా క్లియర్గా రాష్ట్రాల అధికారాలపైన దెబ్బతగిలింది. మీకు ఇంకొక ఉదాహరణ, రాష్ట్రాల జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉంటుంది. రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలపై కూడా కేంద్రం చట్టాలు చేస్తే ముందుకు వచ్చింది. ఎగ్జాంపుల్ వ్యవసాయ చట్టాలు.
సో వ్యవసాయం రాష్ట్రాల జాబితాలో ఉంది, కానీ ఆ వ్యవసాయంపై కూడా కేంద్రం చట్టం చేసింది. అందువల్ల చాలా క్లియర్గా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పనిచేసింది. ఇక ప్రియాంబుల్లో ఉండే మరో ముఖ్యమైన అంశం సెక్యులర్, భారతదేశం లౌకిక రాజ్యాంగం. ఇది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో, అలాగే కేశవానంద భారతి కేసులో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. సెక్యులరిజం అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వభావం. ఈ విషయంలో బహిరంగంగానే మోడీ ప్రభుత్వం వ్యవహరించింది. సెక్యులర్ అన్న పదాన్ని డ్రాప్ చేయాలి. ఈవెన్ పార్లమెంట్లో హోంమంత్రిగా ఉన్న సమయంలోనే 2014 అధికారంలోకి వచ్చాక రాజ్నాథ్ సింగ్ బహిరంగంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లో సెక్యులర్ అన్న పదాన్ని తొలగించి అడ్వర్టైజ్ చేశారు. సో సెక్యులర్ అన్న పదం రాజ్యాంగ మొదటి డ్రాఫ్ట్లో లేదు కదా. ఇది 72 ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో 42వ రాజ్యాంగ సవరణ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది కదా అని అనవచ్చు. ఇది ఆర్గ్యుమెంట్ బీజేపీది, కానీ అది సెటిల్డ్ క్వశ్చన్. సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చారిత్రాత్మకమైన తీర్పు చెప్తూ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ అన్న పదాన్ని చేర్చవచ్చు, కానీ ఇది భారత రాజ్యాంగ అంతర్లీన స్వభావము. వాట్ వాజ్ ఇంప్లిసిట్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇంత క్లియర్గా ఉండగా కూడా సెక్యులర్ అన్న పదం తొలగిస్తాం, సెక్యులర్ అనే పదం ఎందుకు ఉండాలి అని మొదలుపెట్టాడు. చాలామందికి అర్థం కాదంటే సెక్యులరిజం అనేది మతానికి వ్యతిరేకము, మతాన్ని ఏదో రద్దు చేస్తుంది, సెక్యులర్ అనేది యాంటీ హిందూ, ఇలాంటి కారణాలు చెప్పారు. కానీ సెక్యులర్ అంటే రాజ్యాంగ భాషలో ఇర్రిలీజియస్, స్టేట్ షుడ్ బి ఇర్రిలీజియస్. రాజ్యానికి మతం ఉండవద్దు, సమాజంలో మతం ఉండవద్దు అని సెక్యులర్ చెప్పలేదు. కానీ సెక్యులర్ అన్న పదం పైన ప్రతిరోజు దాడి జరుగుతుంది మనం చూసాం. 3, సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఇది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఒకటి. మీరు కేశవానంద భారతి కేసులో తీర్పు చూడండి, చాలా క్లియర్గా చెప్తారు. అధికారాల విభజన. రాజ్యాంగంలో 3 మూల స్తంభాలు ఉంటాయి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఈ 3 స్వతంత్రమైన వ్యవస్థలు, పరస్పర ఆధారిత వ్యవస్థలే కావచ్చు, మ్యూచువల్లీ డిపెండెంట్, బట్ దే హ్యావ్ దర్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ టు ద కాన్స్టిట్యూషన్. అఫ్ కోర్స్ పార్లమెంట్లో మెజారిటీ ఉన్న వాళ్ళే ప్రభుత్వంగా ఏర్పడతారు. ఎగ్జిక్యూటివ్ షుడ్ బి అకౌంటబుల్ టు ద పార్లమెంట్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఎస్పెషల్లీ పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ. ఇంకా ఎగ్జిక్యూటివ్ విషయంలోనైనా మనం స్వతంత్రత అన్న పదం పూర్తిగా వాడలేము, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి అకౌంటబుల్ అయి ఉంటుంది. కానీ లెజిస్లేచర్, జ్యుడిషియరీ అయితే చాలా క్లియర్గా దే వర్క్ ఇన్ దర్ ఓన్ డొమైన్. కానీ ఏం జరుగుతుంది ఇవాళ? జ్యుడిషియరీ పైన నిరంతరం అటాక్. ఓపెన్గా కిరణ్ రిజిజు కేంద్ర న్యాయశాఖ మంత్రి అనేక సార్లు చెప్పాడు, ఒక్కసారి కాదు, అనేక సార్లు చాలా క్లియర్గా ప్రభుత్వమే జడ్జిల్ని నియమిస్తుంది, ప్రభుత్వమే జడ్జీలు నియమించే అధికారం ఉండాలి. జగదీప్ ధంకర్ భారత ఉపరాష్ట్రపతి పార్లమెంటరీ సావర్నిటీ అన్నాడు. అంటే పార్లమెంటుకే అధికారం ఉండాలి, కోర్టులను శాసించే అధికారం అన్నారు. సో ఇది చాలా క్లియర్గా సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీకి వ్యతిరేకం. ఇది భారత రాజ్యాంగంలోని మౌలిక స్వరూపంలో ఒకటి. ఇక 4వది పార్లమెంట్. పార్లమెంట్ అనేది ప్రజలెన్నుకున్న సభ. ప్రజలెన్నుకున్న సభకు ఏ రకమైన గౌరవం లభించింది? ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం చట్టసభ అయిన పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలి. మీరు గమనించండి, ఈ 10 ఏళ్ల పీరియడ్లో పార్లమెంటు నెంబర్ ఆఫ్ సెషన్స్ తగ్గాయి. అలాగే పార్లమెంటు నెంబర్ ఆఫ్ సెషన్స్ తగ్గడమే కాదు, పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి రెఫర్ చేసేటువంటి బిల్లుల సంఖ్య తగ్గింది. అలాగే పార్లమెంటులో ఏ చర్చ లేకుండా బిల్లులు ఆమోదించడమే కాదు, బడ్జెట్ కూడా ఆమోదించారు. గత 5 ఏళ్లలో పార్లమెంటుకు డిప్యూటీ స్పీకరే లేడు, అపోజిషన్కి ఇవ్వాల్సిన సాంప్రదాయం ఉండగా పార్లమెంట్లో అత్యధిక మంది ఎంపీలను సస్పెండ్ చేసి పార్లమెంట్ నిర్వహించిన చరిత్ర కూడా ఈ సమయంలోనే. అంటే చాలా క్లియర్గా ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ కాంప్రమైజ్. ది పార్లమెంట్కు ఉండాల్సిన ఆ ప్రత్యేకత ఈ 10 ఏళ్లలో కాంప్రమైజ్ అయిపోయింది. ఇది 4వ ఫ్యాక్టర్. 5వ ఫ్యాక్టర్ లిబర్టీ.
లిబర్టీ అనేది, స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన ఒక మౌలికమైన హక్కు. సో లిబర్టీని సాధ్యమైనంత మేరకు ఎఫెక్ట్ చేయకూడదు. అది లిబర్టీ అంటే లిబర్టీ ఆఫ్ స్పీచ్, లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ యాక్షన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, లిబర్టీ ఆఫ్ ఫెయిత్. ఈ అన్నిట్లో కూడా నీకు స్వేచ్ఛ ఉండాలి. కానీ ఈ పీరియడ్లో మీరు చూసాం ఆహార అలవాట్లపైన దాడులు, స్టేట్ దాడే కాదు, నాన్ స్టేట్ యాక్టర్స్ మాబ్ లించింగ్, మూక దాడులు చూసాం. భావ ప్రజ్ఞా స్వేచ్ఛకు ఈవెన్ ప్రమాదకరంగా మారుతూ రాజద్రోహం కేసులు, రాజీవ్ సర్దేశాయ్ లాంటి జర్నలిస్టులపైన రాజద్రోహం కేసులు, సిద్దికి అప్పల్ లాంటి వాళ్ళు హత్రాస్ దళితుల బాలికపై జరిగిన అత్యాచారాన్ని కవర్ చేస్తామంటే యూఏపీఏ మీద కేసులు, ప్రబీర్ పుర్కాయస్తా లాంటి వారిపైన యూఏపీఏ కేసులు సుప్రీంకోర్టే కొట్టేసింది. అసలు ఇందులో కేసే లేదని కోర్టు కొట్టేసింది. మీరు ఎలా అతను అరెస్ట్ చేస్తారు, అరెస్టే ఇల్లీగల్ అని చెప్పేసింది. వినోద్ దువా లాంటి జర్నలిస్టులపైన రాజద్రోహం కేసులు. సో ఇవన్నీ కూడా మనం చూసాం. ఒక గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మివానీ ఒక ట్వీట్ చేస్తే అస్సాం పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా మనకు ఈ పీరియడ్లోనే జరిగాయి చాలా క్లియర్గా. రాఫెల్ను ఎక్స్పోజ్ చేసినందుకు ది హిందూ పత్రిక కూడా ప్రభుత్వ హరాస్మెంట్ తప్పని పరిస్థితి. మీడియాను మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడం, రవీష్ కుమార్ వాడినటువంటి పదం గోధీ మీడియాను సృష్టించడం, సోషల్ మీడియా డిస్కోర్స్ పైన కంప్లీట్ అధికారాన్ని కలిగి ఉండడం, సోషల్ మీడియాలో డిసెంట్ను అంగీకరించకపోవడం, పిఐబిఏ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పెట్టి మేము ఏది కరెక్ట్ అన్నదే కరెక్ట్, ఏదైనా ప్రభుత్వం తప్పని చెప్పితే వెంటనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఆ పోస్టులను తొలగించాలి అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం. అల్టిమేట్గా సుప్రీంకోర్టు రాజద్రోహం కేసు పైన తీవ్రంగా రాజద్రోహ చట్టం పైన స్పందించి జస్టిస్ ఎన్వి రమణ అన్నట్లు మీకు చెట్టును కొయ్యమని రంపమిస్తే అడవే నరికేశారంటే రాజద్రోహం అవసరమే అని చెప్పి సుప్రీంకోర్టులో స్టాండ్ తీసుకొని చట్టం మారినప్పుడు కొత్త న్యాయ సమితులు వచ్చినప్పుడు దానికి మరో పేరుతో దాన్ని రిటైన్ చేయడం, ఇదంతా కూడా లిబర్టీ పైన క్లియర్ యాక్షన్. తర్వాత క్రిటిసిజం ఎవరు చేసినా వారిపైన అనేక రకాల ఒత్తిళ్ళు, ప్రతిపక్ష పార్టీలపైన ప్రశ్న. అంటే డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ అని సుప్రీంకోర్టు చెప్పింది. డిసెంట్ ఈజ్ బేసిక్ టు డెమోక్రసీ అని లా కమిషన్ చెప్పింది. కానీ చాలా క్లియర్గా డిసెంట్ నిరసనను, భిన్నాభిప్రాయాన్ని అంగీకరించినటువంటి ఒక సంస్కృతి మనకు కనబడ్డది. ఇక ఆరవది డైవర్సిటీ. భారతదేశం మనం చిన్నప్పుడు మనం ప్రతిజ్ఞలు చదువుకున్నాం. నా దేశ వైవిధ్యభరితమైన నా దేశ వారసత్వ సంపదను చూసి నేను గర్వపడుతున్నాను అని మన స్కూల్ డేస్లో చదువుకున్న భారతదేశం నా జన్మభూమి, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు, వైవిధ్యభరితమైన నా దేశ వారసత్వ సంపదను చూసి నేను గర్వపడుతున్నాను అంటాం. అంటే భాషాపరమైన వైవిధ్యం, సంస్కృతిపరమైన వైవిధ్యం, ఇవాళ అన్ని రకాల డైవర్సిటీ పైన అటాక్, రిలీజియస్ డైవర్సిటీ పైన అటాక్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ లాంగ్వేజ్, హిందీ భారతీయ ఆత్మ అంటూ ఇవాళ హిందీ ఏతర భాషల వాళ్ళు కూడా హిందీ నేర్చుకోవాలని ఒత్తిడి తేవడం కావచ్చు, ఇవన్నీ కూడా డైవర్సిటీని దెబ్బతీస్తున్నాయి. అందువల్ల ఇవన్నీ కూడా రాజ్యాంగానికి ఈ 10 ఏళ్లలో వచ్చిన ప్రమాదకర ధోరణులు. దీన్ని అప్రకటిత ఎమర్జెన్సీ అంటారో లేదో నాకు తెలియదు. రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందా లేదా అనే కంక్లూజన్ నేను రావడం లేదు. కానీ ఈ ధోరణులు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.